అతడు ఓ నియంత. తనను తాను కూలెస్ట్ నియంతగా పిలుచుకుంటారు. దేశాన్ని 80% ఆక్రమించుకున్న గ్యాంగ్స్టర్లను తరిమి కొట్టారు. 5 ఏళ్ల కాలంలో 75,000 మంది రౌడీ మూకలను అరెస్ట్ చేయించాడు. దేశంలో క్రైమ్ రేట్ను పూర్తిగా తగ్గించాడు. కానీ అతడొక నియంతని, మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాడని అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలొచ్చాయి. కానీ అతడు మాత్రం లెక్క చేయలేదు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని నడుం బిగించాడు. అందుకు బిట్ కాయిన్ సరైందని భావించి దాన్ని అమలు చేశారు. అయితే ఫలితాలు మాత్రం శూన్యం. ఈసారి మరో కొత్త ప్లాన్ వేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలి అంటే నిపుణులను రప్పించాలని యోచిస్తున్నాడు. అందుకు ఫ్రీ పాస్పోర్ట్లు ఇస్తామని ప్రకటించాడు. అయితే నిపుణులు ఆ దేశానికి వెళ్తారా? సదరు నియంత ఆశించినట్టు జరుగుతుందా? వాట్ ది స్టోరీ. ఎల్ సాల్వడార్ సంక్షోభాన్ని బుకెలే గట్టెక్కిస్తారా? 5,000 ఫ్రీ పాస్పోర్ట్ల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎల్ సాల్వడార్ ను వేధిస్తున్న సమస్య ఏమిటి? నయీబ్ బుకెలే ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశా విని ఉండరేమో. ఒకవేళ విన్నా గుర్తుండకపోవచ్చు. నయీబ్ బుకెలే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు. స్టైలిష్ గా ట్రిమ్ చేసిన పదునైన గడ్డం, స్లిక్డ్ బ్యాక్ హెయిర్, నిగనిగలాడే లెదర్ మోటార్ సైకిల్ జాకెట్, నిత్యం సెల్ఫీలతో సందడి చేసే స్టైలిష్ వ్యక్తి బుకెలే. తనను తాను కూలెస్ట్ డిక్టేటర్ గా నయీబ్ పిలుచుకుంటారు. డిక్టేటర్ అంటే సాధారణంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అందరికీ మొదట గుర్తొస్తాడు. ఏ చిన్న విషయానైనా కిమ్ చాలా సీరియస్ గా పరిగణిస్తాడు. చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా క్రూరమైన శిక్షలు విధిస్తాడు. అందుకే నియంత అనే పదానికి కిమ్ పర్యాయంగా మారారు. కానీ బుకెలే అందుకు విరుద్ధంగా ఉంటాడు. మధ్య అమెరికాలో బుకెలే అంటే ఎంతో ఫేమస్. ఎల్ సాల్వడార్ అంటేనే డ్రగ్స్ ముఠాలు, అండర్ వరల్డ్ డాన్ల పోరాటాలకు ఎంతో ప్రసిద్ధి. ఆ దేశ జైళ్లలో నిత్యం ఖైదీలు కొట్టుకుని చస్తారు. అలాంటి దేశంలో అధికారం చేపట్టిన తర్వాత బుకెలే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. డ్రగ్స్, అండర్ వరల్డ్ డాన్లపై బుకెలే యుద్ధం చేస్తున్నాడు. దీంతో ఆ దేశంలో నయీబ్ నేషనల్ హీరోగా మారాడు. 2022 నుంచి నయీబ్ ప్రభుత్వం ఏకంగా 75,000 మంది గ్యాంగ్స్టర్స్ ని అరెస్ట్ చేసింది. దీంతో ఎల్ సాల్వడార్ లో హత్యా నేరాలు రికార్డు స్థాయికి పడిపోయాయి. ఒక ఎల్ సాల్వడార్ లోనే కాకుండా లాటిన్ అమెరికా దేశాల్లో వెరీ ఫేమస్ లీడర్ గా మారారు. అయితే బుకెలే ప్రభుత్వ హయాంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఘోరంగా మారాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారం మొత్తం బుకెలే గుప్పెట్లోనూ పెట్టుకున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి విమర్శలు, ఆరోపణలను నయీబ్ బుకెలే ఏమాత్రం పట్టించుకోడు. తన నెక్స్ట్ టార్గెట్ దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడమేనని బుకెలే చెబుతున్నారు. అందుకు బిట్ కాయిన్ నగరాన్ని ఏర్పాటు చేస్తామంటున్నాడు. తాజాగా బుకెలే కొత్త ప్లాన్ వెల్లడించాడు. విదేశీయుల నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు కూలెస్ట్ నియంత ప్లాన్ వేశాడు. అయితే ఈ లక్ష్యాన్ని అతడు ఎలా చేరుకుంటాడు అంటే నిపుణులకు ఉచిత పాస్పోర్ట్ ఇవ్వాలని నిర్ణయించాడు. $500 కోట్ల ప్రాజెక్టును చేపట్టాడు. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎల్ సాల్వడార్ 5,000 పాస్పోర్టుల్ని హైలీ స్కిల్డ్ వ్యక్తులకు ఇవ్వాలని ప్లాన్ వేశాడు. ప్రధానంగా సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, నటులు, తత్వవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. నిపుణులను తమ దేశానికి రప్పించడానికి ఎల్ సాల్వడార్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆ వెళ్లాలనుకున్న వారికి పన్నులు తొలగిస్తుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని ఖర్చుల్ని చెల్లిస్తుంది. మొత్తం కుటుంబాలకు వసతిని కల్పిస్తుంది. అంతేకాదు అక్కడికి వెళ్లిన నిపుణుల ఆస్తులకు రక్షణ కల్పిస్తారు. ఆ దేశానికి చేరిన ప్రతి నిపుణుడికి వెంటనే పౌరసత్వం కల్పిస్తారు. సదరు నిపుణుడికి ఆ దేశంలోని పౌరులకు ఉండే హక్కులు వర్తిస్తాయి. ఆ దేశ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కూడా కల్పిస్తారు. ప్రాథమికంగా ఇది ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. ఇంత చేస్తున్న ఎల్ సాల్వడార్ ప్రతిఫలంగా ఏం పొందుతుంది? నిపుణుల రాకతో తమ దేశం ఆర్థికంగా పుంజుకుంటుందని అధ్యక్షుడు నయీబ్ బుకెలే చెబుతున్నారు. సదరు నిపుణులను బుకెలే ఆస్తులుగా భావిస్తున్నాడు. నిపుణులు ఎల్ సాల్వడార్ కు వస్తే వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చక్రాలుగా మారుతారని బుకెలే అంచనా వేస్తున్నారు. అయితే ఈ లాటిన్ అమెరికా దేశానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కానీ వాటిని అధ్యక్షుడు బుకెలే పట్టించుకోవడం లేదు. కేవలం 5,000 పాస్పోర్టుల్ని మాత్రమే నయీబ్ జారీ చేస్తున్నారు. ఆ దేశ జనాభాతో పోలిస్తే ఇది కేవలం 0.1% మాత్రమే. ప్రతిష్టాత్మక వ్యూహానికి కేవలం 5,000 పాస్పోర్ట్లు అనేవి చాలా తక్కువ సంఖ్య. ఇక్కడే అతి పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే నైపుణ్యాన్ని దిగుమతి చేసుకోవడం అనేది కొత్త ఐడియా ఎంతమాత్రము కాదు. చాలా దేశాలు ఇలాంటి ప్రక్రియను కొన్నేళ్లుగా అమలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో మెరుగైన ప్రోత్సాహకాలు, ఆర్థిక అవకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలను అందిస్తాయి. ఇప్పుడు ఎల్ సాల్వడార్ కూడా అదే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ దేశానికి వెళ్లేందుకు ఎంతమంది ఆసక్తి చూపుతారు? సెంట్రల్ అమెరికాలోని అతి చిన్న దేశం ఎల్ సాల్వడార్. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం ఇది. 1980లో అంతర్యుద్ధంతో అల్లడిపోయింది. అప్పట్లో కనీసం 70,000 మంది మరణించి ఉంటారని అంచనా. అయితే హింస అక్కడితో అంతం కాలేదు.
ఇటీవలి కాలం వరకు రౌడీ గ్యాంగులు వీధుల్ని పాలించాయి. నిత్యం ప్రజలు మృత్యువాత పడ్డారు. ఎల్ సాల్వడార్ కు గ్యాంగ్ హింసలో సుదీర్ఘ చరిత్రే ఉంది. గత 30 ఏళ్లలో ఈ ముఠాల కారణంగా 1,20,000 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బుకెలే అధికారంలోకి రాకముందు వరకు ఎల్ సాల్వడార్ దేశం 80% ఈ ముఠాల కంట్రోల్లోనే ఉండేది. ఈ ముఠాలతోనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఎల్ సాల్వడార్ కు పేరొచ్చింది. లాటిన్ అమెరికా మొత్తంలో అత్యధికంగా హత్యల రేటు ఉన్న దేశం ఎల్ సాల్వడార్. ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయాందోళనలకు గురవుతున్నారు. చాలా మంది ఆ దేశాన్ని వీడారు. బుకెలే ఎన్నికతో ఆ దేశంలో సీన్ మారిపోయింది. ఈ నేపథ్యంలో 2022లో దేశంలో అత్యవసర పరిస్థితిని నయీబ్ బుకెలే ప్రకటించాడు. 75,000 మంది గ్యాంగ్స్టర్స్ ని నయీబ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే వారంతా నిజంగానే గ్యాంగ్స్టర్లా కాదా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే వారందరినీ బుకెలే ఊచలు లెక్కించేలా చేశాడు. అతడి చర్యలు క్రూరంగా ఉన్న నేరాల రేటు మాత్రం తగ్గిపోయింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా బుకెలే మాత్రం పట్టించుకోలేదు. ఎల్ సాల్వడార్ ప్రజలు కూడా విమర్శలను లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికే గ్యాంగ్స్టర్ల దాడులు హింసలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. అందుకే బుకెలేను నెత్తిన పెట్టుకున్నారు. ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా నయీబ్ ఎన్నికయ్యాడు. ఇప్పుడు నైపుణ్యాన్ని ఆకర్షించేందుకు బుకెలే యత్నిస్తున్నాడు. మళ్లీ ఎల్ సాల్వడార్ తలరాత మారుస్తానని అధ్యక్షుడు బుకెలే చెబుతున్నాడు. కానీ ఇది అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఉన్నతమైన దిశలో నడిపించడమే అసలు సమస్య. అప్పటికే ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థకు బుకెలే అధ్యక్షుడయ్యాడు. దేశాన్ని ధ్వంసం చేసిన గ్యాంగ్స్టర్లు ఒకానొక సమయంలో దోపిడీకి కూడా పాల్పడ్డారు. దాదాపు దేశ జీడీపీలో 3% ఈ గ్యాంగ్స్టర్లను కొల్లగొట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ ముఠాల బెడద తప్పింది. కానీ ఎల్ సాల్వడార్ ఆర్థిక వ్యవస్థ మాత్రం అభివృద్ధి చెందలేదు. సెంట్రల్ అమెరికాలోనే అత్యంత నెమ్మదైన ఆర్థిక వ్యవస్థ ఎల్ సాల్వడార్దే. గత 5 ఏళ్లలో పేదరికం రెండింతలు పెరిగింది. సగం జనాభా ఆహార కొరతతో జీవిస్తున్నారు. మిగిలిన సగం పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు. 2022లో ఎల్ సాల్వడార్ మొత్తం రుణాలు $2,500 కోట్ల చేరింది. ఎల్ సాల్వడార్ చరిత్రలోనే $2,500 కోట్ల రుణం అత్యధికమైనది. ఆ దేశ ఖజానా ఖాళీ అవుతోంది. ఈ నేపథ్యంలో బుకెలే ప్రతిష్టాత్మక ప్లాన్ వద్దకు మనల్ని తీసుకొస్తుంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బుకెలే బిట్కాయిన్ తీసుకొచ్చాడు. తమ దేశాన్ని క్రిప్టో హెవెన్ గా మార్చేందుకు ప్రయత్నించాడు. 2019లో మైగ్రేషన్ చట్టాన్ని తీసుకొచ్చాడు. బిట్కాయిన్ విరాళంగా ఇచ్చిన వారికి పౌరసత్వాన్ని వేగవంతంగా అందిస్తామని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు వ్యూహాన్ని మార్చుకున్నారు. దేశంలోకి నిపుణులను దిగుమతి చేసుకోవడానికి ప్రోత్సాహకాలు బుకెలే ప్రకటించాడు. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడి ఆఫర్ కు ఎంతమంది నిపుణులు స్పందిస్తారు? బుకెలే వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.